ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నవమాసాలు మోసి 12 బిడ్డకు జన్మనిచ్చింది ఓ తల్లి. పురిటి నొప్పులు భరించి ఓ పాపకు జన్మనిచ్చి తాను పునర్జన్మ పొందింది. పాపను తన చేతిలోకి తీసుకుని మురిసిపోయింది. కొన్ని నెలల బిడ్డను సాకి అమ్మగా ఆప్యాయతను పంచింది. ఇంతలో ఏమైందో ఏమో కాని బిడ్డను వదిలేసి వెళ్లిపోయింది ఆ తల్లి. దీంతో పాల ఆకలి కోసం గుక్కపెట్టి ఏడుస్తూ తల్లి కోసం తల్లడిల్లిపోయింది ఆ చిన్నారి. ఈ హృదయ విదారకర ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. అమ్మా, నేనేం తప్పు చేశానమ్మా? ఎందుకు నన్ను వదిలేసి వెళ్లిపోయావు? భూమిపైకొచ్చి ఇప్పుడిప్పుడే అమ్మ కౌగిలిని చేరిన తల్లిపాల మమకారాన్ని రుచి చూపిస్తున్నా చిట్టి తల్లి అనే పిలుపు వినగానే నా బోసి నవ్వుతో నిన్ను సంతోషపెట్టినా కదమ్మా. మరి నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావు? నీకేం కష్టం వచ్చిందని నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళావు? పాల ఆకలితో ఎంతలా తల్లడిల్లానో. వెక్కి వెక్కి ఏడవటం వల్ల నా గొంతు ఎండిపోయింది. అది గమనించిన ఎవరో వచ్చి అక్కున చేర్చుకుని గుక్కెడు పాలు పట్టడంతో ఆకలి తీరింది. కాని తల్లి వదిలేసి వెళ్ళిందనే బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకమ్మా ఇలా చేశావు? నీకు భారమయ్యానా? భారం అనుకున్నావా? పొత్తిళ్లలోనే చిదిమేస్తే నాకు ఈ బాధ ఉండేది కాదు కదమ్మా అంటూ ఓ పసిపాప మౌనపు ఆవేదన ఇది. గుంటూరులోని పెదకాకని స్వస్తిశాలకు ముఖానికి మాస్క్ ధరించిన ఓ మహిళ 8 నెలల చిన్నారితో వచ్చింది. అలా అక్కడికి చేరుకోవడంతోనే ప్రార్థన చేసేందుకు కాలకృత్యాలు తీర్చుకుని వస్తానంటూ పాపను చూసుకోవాలని పక్కనే ఉన్న మరో మహిళకు చెప్పెళ్ళింది. అలా వెళ్లిన ఆ మహిళ సాయంత్రమైనా రాకపోవడంతో మరోపక్క పాప ఆకలితో ఏడుస్తూ ఉండడంతో తోటి నిర్వాహకులు పాపం తీసుకెళ్లి పెదకాకని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారిని సిడబ్ల్యూసీ సంరక్షణ కేంద్రానికి తరలించారు. చిన్నారిని వదిలేసి వెళ్లిన ఆ మహిళ ఎవరో అనేది స్థానిక సీసీ కెమెరాల ఆధారంగా గుర్తిస్తామని పెదకాకని సీఐ నారాయణస్వామి తెలిపారు. మార్చి 24వ తేదీన మధ్యాహ్న సమయంలో ఒక మధ్య వయస్కురాలైనటువంటి ఒక మహిళ స్కార్ఫ్ కట్టుకొని ఒక చిన్న పాపని, అంటే 4 నుంచి 5 నెలలు ఉంటాయండి ఆమెకి, ఆ చిన్న పాపని తీసుకొని వచ్చేసి ఇంటెన్షన్గా కాకాని స్వస్థాల్లో వదిలిపెట్టేసి ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆ పాపను చూసినటువంటి కాకాని స్వస్థాలకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా వెరిఫై చేసి ఎవరు ఈ పాపని ఎవరు వదిలేయారని తెలుసుకొని పెదకాకని పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమె అప్పగించగా మేము దాని మీద అన్ని విధాలుగా విచారించి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ చేసి ఆమెని ప్రస్తుతం పోషణ నిమిత్తం సిడబ్ల్యూసీ సెంటర్లో అప్పగించడం జరిగింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు నిమిత్తం అన్ని సీసీ కెమెరాలని మరియు అన్ని కోణాల్లో వెరిఫై చేసి ఈ కేసును తొందరగా ఫైనలైజ్ చేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నాను.